ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. అది ఏంటి అంటే, చూసిన వెంటనే విను. ఎక్కువగా ఆలోచిస్తున్నా నీ సమస్యకు కష్టానికి పరిష్కారం దొరుకుతుంది. వెంటనే విను, చాలా ఆనందిస్తావు అని బాబాగారు స్వయంగా మనతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఎంత దూరం పడుతుంది, ఆ మధ్యలో కాలక్షేపానికి ఏం చేయాలి అని ఇలా అన్నీ పద్ధతిగా ప్రణాళికగా ఆలోచించుకొని పెట్టుకుంటారు కదా. అంటే ఏ పాటలు వినాలి, ఎక్కడ భోంచేయాలి అనే విషయాలు ముందుగానే తెలుసుకొని అన్నీ ప్రిపేర్డ్గా ఉంటారు. ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా ఏదైనా కాలక్షేపానికి ఏవైనా పాటలు వినడమో లేదా ఏదైనా మూవీ చూస్తూ పనులు చేసుకోవడమో చేస్తూ ఉంటారు. కానీ ఏమి చేస్తున్నా కూడా దేని మీద మనసు లగ్నం చేయకుండా ఒక విషయాన్ని గురించి పదే పదే మీరు ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకని అంతగా ఆలోచనలు మీ మెదడులో పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు? ప్రతి క్షణం మీరులా లేకుండా ఎప్పుడూ కూడా ఏదో విషయం గురించి ఆలోచిస్తూ సతమతం అవుతూనే ఉన్నారు. దీనికోసం పరిష్కారంగా ఇక్కడ 3 విషయాలు బాబాగారు మనకి అందిస్తున్నారు. అందులో మొదటి విషయం ఏంటంటే, ముఖ్యంగా నువ్వు ఆలోచిస్తున్న సమస్య అది నిజంగా ఉందా లేదా, ఆ సమస్య నిజమైనదా కాదా, దాని గురించి ఆలోచించడం కరెక్టేనా కాదా అనేది ముందు దాని గురించి ప్రశ్నించుకో. ఒక పేపర్ మీద రాసుకో, పదే పదే దానిని చదువు, అప్పుడు నీకు దాని గురించి అర్థమవుతుంది. ఇక రెండవది ఏంటి అంటే, ఎందుకు సమస్యని పెద్దదిలా చూస్తున్నావు అనేది తెలుసుకో. అది నీ వల్ల ఎందుకు కావట్లేదు, ఎందుకు సమస్యని పరిష్కరించలేకపోతున్నాను, దాని గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అనేది నువ్వు ఆలోచించిన రోజు ఖచ్చితంగా దానికి పరిష్కారం అనేది దొరికి తీరుతుంది. ఇక మూడవ విషయం ఏమిటంటే, నువ్వు కొంతమందిని చూసినప్పుడు వారి గురించి వారు గొప్పలు చెప్పుకోవడం చూస్తూనే ఉంటాం. వారి గురించి నువ్వు చాలాసార్లు అనుకున్నావు కూడా, ఎందుకు ఇంతగా డబ్బాలు కొట్టుకుంటారు అని. కానీ అది అందరి విషయంలో మంచి విషయమేనమ్మా. వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటున్నారని ఆ క్షణాన నీకు అనిపించినా కూడా నువ్వు కూడా అదే బాటని మొదలుపెట్టు. ఒక పనిని నువ్వు సక్రమంగా పూర్తి చేసినప్పుడు, నేను ఈ పనిని ఇలా చక్కగా పూర్తి చేశాను, నా వల్ల కాదు అని మీరందరూ ఎందుకు అన్నారు, నేను చూడండి ఎంత చక్కగా చేశానో, నేను కాబట్టే ఇలా చేశాను, అలా నీ గురించి నువ్వు చెప్పుకోవడం వల్ల నీ మెదడులో పాజిటివ్ ఆలోచనలు అనేవి వస్తాయి. నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పటి వరకు నువ్వు సమస్య గురించి ఆలోచిస్తున్నావు కదా, అది నా వల్ల కావట్లేదు, దాన్ని ఎదుర్కోలేకపోతున్నాను లేదా అది చెయ్యలేకపోతున్నాను అని. ఇక మీదట నీ గురించి నువ్వు పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, నీ గురించి నువ్వు అన్ని పనులు కరెక్ట్గా ఎలా చేసావో, ఒకవేళ అది నువ్వు అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా ఇంకొంచెం సమయం తీసుకున్నాను, నెక్స్ట్ టైము నేను అనుకున్న సమయంలో దాన్ని పూర్తి చేస్తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ బ్రెయిన్లో ఉన్నటువంటి అన్ని చెడు ఆలోచనలు, సమస్యలు నీకు దూరంగా పారిపోతాయి. ఇక్కడ నీకు కావాల్సిందల్లా నువ్వు ఎలా ఆలోచించాలి, ఎలా ముందడుగు వేయాలి అన్నదే. ఒక పేపర్ మీద నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావు, ఏవి సాధించాలి అనుకుంటున్నావు అంటే, ఇప్పుడు ఈ రోజున నువ్వున్న పరిస్థితికి 1 సంవత్సరం తర్వాత ఎలా ఉండాలి అనుకుంటున్నావు, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అనుకుంటున్నావు, 10 సంవత్సరాల తర్వాత ఏ స్థానంలో నువ్వు ఉండాలని ఊహించుకుంటున్నావు, దేన్ని అచీవ్ చేయాలనుకుంటున్నావో దాన్ని ఈరోజే నువ్వు ఇప్పుడే పేపర్ మీద రాసి పెట్టుకో. దాన్ని పదే పదే చదువుతూ ఉండు. అలా చదవడం వల్ల దాన్ని నువ్వు సాధించాలి అన్న కోరిక నీలో ఎక్కువ అవుతుంది. సాధించి తీరుతానన్న నమ్మకం, నీ మీద నమ్మకం నీకు ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి, నువ్వు లాయర్ అవ్వాలి అనుకుంటున్నావు అనుకో, లాయర్ అని చెప్పి నీ పేరు రాసుకో. డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు అనుకో, ముందుగానే డాక్టర్ అని నీ పేరుతో
నేమ్ బోర్డ్ చేయించుకొని పెట్టుకో. దాన్ని నువ్వు చూసిన ప్రతిసారి నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావో నిన్ను గుర్తు చేస్తుంది. అంతేకాదు, నువ్వు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతున్నావు కదా, దానివల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు కదా. అలా కాన్సన్ట్రేషన్ తప్పినప్పుడల్లా నీకు ఆ నేమ్ బోర్డ్ చూసినప్పుడు ఇంకా సాధించి తీరాలి అన్న కక్ష పెరుగుతుంది. అంటే తిరిగి ఉత్సాహం పుంజుకుంటావు అని. దాని మీద ఎలాగైనా సాధించాలి, ఎలా అయినా నేను దాన్ని అందుకొని తీరుతాను, నేను అందరికీ నిరూపిస్తాను, నేను చెయ్యలేను అన్న వారందరికీ కూడా నేను చేసి చూపిస్తాను అన్న ఇది నీలో వచ్చిన రోజు నీకున్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్టే. నువ్వు ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు అది నీ వల్ల అవుతుందా లేదా అని నీ మెదడుని ప్రశ్నించుకో. నీ మెదడు ఒకవేళ కాదు నువ్వు చేయలేదు అన్నప్పుడు చేసి తీరుతాను అని నీ మెదడికి ఎలా సర్ది చెప్పాలి అంటే నీ ఆలోచనలో ఎక్కడ పొరపాటు ఉంది అనేది నువ్వు పదే పదే ఆలోచించినప్పుడు, అంటే ఏం చేయాలి అనేది పేపర్ మీద రాసుకో, మనసులో ఆలోచించడం కాదు. దీన్ని ఇలా చేయలేకపోయాను, ఒకసారి రాయి, మళ్ళీ రాయి, మూడోసారి నువ్వు ఖచ్చితంగా సరైన మార్గంలో ఎలా పూర్తి చేయాలి ఆ పనిని అనేది నీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఒకవేళ నువ్వు చేయగలను అని నీ మెదడు నీకు సంకేతాలు పంపినా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మలేదు అనుకో, అమ్మా నాన్న తోబుట్టులు లేదా స్నేహితులు ఎవ్వరూ నిన్ను నమ్మలేదనుకో, ఒక్కసారి ఆ పనిని చేసి చూపించు. సరైన మార్గంలో సరైన రీతిలో ధర్మంగా న్యాయంగా శ్రద్ధాసబురితో చేసి చూపించు. అప్పుడు వాళ్ళని అడుగు, నేను చేసి చూపించాను చూడండి, చెయ్యలేను అన్నారు కదా, నేను ఇంకా ఇలాంటివి చాలా అచీవ్ చేయగలను, ఆ నమ్మకం నాకుంది, నాకు తోడుగా ఉండండి అని అప్పుడు అడుగు. వాళ్ళు ఖచ్చితంగా నీ మీద నమ్మకాన్ని 100 రెట్లు పెంచుకుంటారు. ఇంతకు మించి నీకు కావాల్సింది అంటూ ఏముంది? ఏ చిన్న పని చేసినా కూడా శ్రద్ధాసబురితో చెయ్యి. పూర్తిగా దాని మీద శ్రద్ధతో ప్రణాళికతో చెయ్యి. ఒకసారి విఫలమైనంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా దాన్ని చేసి తీరగలవు. ఆ నమ్మకం నీ మీద నాకుంది. బాబాగా నీ మీద నాకు ఆ నమ్మకం ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఎందుకు నమ్మట్లేదు? నువ్వు ఖచ్చితంగా అనుకున్నవి చేసి తీరుతావు, అనుకున్నవి సాధించి తీరుతావు. ఇంతకు మించి నువ్వు అనవసరమైన ఆలోచనలు ఈ క్షణం నుండి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేశావు అంటే కనుక నువ్వు దేన్ని కూడా అందుకోలేవు. అందుకే ఈ క్షణంలోనే నీ ఆలోచనలని పక్కన పెట్టి నువ్వు సాధించాలి అనుకునే దాని మీద శ్రద్ధ పెట్టు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అనుభవాలను అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేస్తాము. ఓం సాయిరామ్.